హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎంఎస్బి ట్రేడ్స్. ఫ్రెండ్స్, ఇవాళటి అనాలిసిస్ వీడియోలో నేను ఇండైరెక్ట్ బ్రేక్ డౌన్ విచ్ యాక్ట్ యాజ్ డైరెక్ట్ బ్రేక్అవుట్ సీజన్ 7 సెకండ్ అనాలిసిస్ వీడియో అప్లోడ్ చేస్తున్నానండి. అండ్ దాని మీద మాట్లాడుతున్నాను కూడా. ఓకే. అండ్ ప్రీవియస్ అనాలిసిస్ వీడియోలో నేను ఇండైరెక్ట్ బ్రేక్అవుట్ విచ్ యాక్ట్ యాజ్ డైరెక్ట్ బ్రేక్ డౌన్ గురించి మాట్లాడాను. డిపెండ్ ఆన్ సప్లై అండ్ డిమాండ్. అండ్ సప్లై వాల్యూస్ అనేవి డిమాండ్ లాగా ఎలా మారుతాయి, డిమాండ్ వాల్యూస్ అనేవి సప్లై లాగా ఎలా మారుతాయి, ప్రీవియస్ అనాలిసిస్ ఫస్ట్ పార్ట్ లో చెప్పాను నేను. అదే కొంచెం రికాల్ చేసి నేను ఇప్పుడు ఈ వీడియోలో కూడా చెప్తానండి. కొంచెం డీటెయిల్డ్ గా క్లియర్ గా వినండి. అర్థం కాకపోతే మళ్ళీ కొంచెం బ్యాక్ కి వెళ్ళి మళ్ళీ నా వీడియో కంటిన్యూ చేయండి. బికాస్ ఈ టాపిక్ సీజన్ 1, సీజన్ 2, సీజన్ 3, 4, 5, 6 అనేవి సిక్స్ అనేవి కంప్లీట్ సీజన్స్ అనేవి ఈజియెస్ట్ పార్ట్ ఇన్ స్టాక్ మార్కెట్, వెరీ ఈజియెస్ట్ పార్ట్. సీజన్ 7, 8, 9, 10, 11, 12 సీజన్స్ ఉన్నాయి కదా. వచ్చే ఇప్పుడు బ్యాక్ 6 సీజన్స్ అనేవి కొంచెం టఫ్ ఉంటాయి. అండర్స్టాండ్ చేసుకోవడానికి కొంచెం టైం పట్టొచ్చు, బట్ అండర్స్టాండ్ మీరు చేసుకోగలరు ఇఫ్ యూ కంటిన్యూ ఇన్ మార్కెట్ అండ్ మేకింగ్ కన్సిస్టెన్సీ ఇన్ మార్కెట్. ఓకేనా అండి? అండ్ నేను టోటల్ 18 పీడిఎఫ్స్ అనేవి ప్రిపేర్ చేశాను. మీ దగ్గర నేను ప్రిపేర్ చేసిన నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ 12 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ పెట్టి నేను ప్రిపేర్ చేసిన ఈ పీడిఎఫ్స్ మీ దగ్గర లేకపోతే వాట్సాప్ లో హాయ్ పీడిఎఫ్స్ అని పెట్టండి. లేకపోతే ఈ యూట్యూబ్ ఇప్పుడు వీడియో చూస్తున్నారు కదా, దీని కామెంట్ సెక్షన్ ఉంటుంది. కామెంట్ సెక్షన్ లో హాయ్ అన్న పీడిఎఫ్ అని మెసేజ్ పెట్టినా నేను మీకు పీడిఎఫ్ అనేది పంపించేస్తానండి. అండ్ దీని గురించి అప్పర్ ట్రెండ్ లైన్, లోవర్ ట్రెండ్ లైన్, బేసిక్ సెషన్స్ గురించి మీరు చూడాలి అంటే సీజన్ 2 లో నేను బేసిక్ గా నేర్పించాను. ఈ సీజన్ 2 అనేది కూడా మీరు చూడొచ్చు. అండ్ దీని తర్వాత సీజన్ 4, దీని లోపల నేను ఇండైరెక్ట్ బ్రేక్అవుట్, ఇండైరెక్ట్ బ్రేక్ డౌన్ విత్ ఆర్డర్ బ్లాక్, నో ఆర్డర్ బ్లాక్, ఇంప్రాపర్ ఆర్డర్ బ్లాక్ అన్ని చెప్పాను. అండ్ సీజన్ 6 లో ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయి రావాలి, బట్ స్టెప్ బై స్టెప్ నేను తీసుకెళ్తాను. దీని లోపల ఏంటి అంటే ఎఫ్ఈజీ రీటెస్ట్, ఆర్డర్ బ్లాక్, ఇన్వాలిడ్, వ్యాలిడ్ ఆర్డర్ బ్లాక్ గురించి కూడా నేను మాట్లాడానండి. ఈ కంప్లీట్ వీడియోస్ చూడండి, కంప్లీట్ బేసిక్ వీడియోస్. ఇప్పుడు సీజన్ 7 నుంచి మనం కొంచెం టఫ్ సైడ్ వెళ్ళబోతున్నాం, సో క్లారిటీగా వినండి. ఓకే. సి ప్రీవియస్ అనాలిసిస్ వీడియోలో మనం ఏం నేర్చుకున్నాము అంటే బ్రేక్అవుట్ పాయింట్ అనేది ఒక రెడ్ క్యాండిల్ తో బ్రేక్ అయితే రీటెస్ట్ రివర్సల్ అనేది జరుగుతుంది. ఇది వచ్చేసి ఒక బ్రేక్అవుట్ అనేది ఇస్ ఏ డిమాండెడ్ ప్రైస్. డిమాండెడ్ ప్రైస్ లెవెల్ బ్రేక్ అయ్యింది అంటే ఒక సప్లై పాయింట్ అనేది ఉంటది. నెక్స్ట్ టైం మార్కెట్ ఆ సప్లై పాయింట్ దగ్గరకు వచ్చినప్పుడు మార్కెట్ అనేది లిక్విడేట్ అవుతుంది. సో ఇది మొత్తం నేను ప్రీవియస్ అనాలిసిస్ వీడియోలో చెప్పాను. ఇవాళ అనాలిసిస్ వీడియోలో ఏంటి అంటే మార్కెట్ లో ఒక బ్రేక్ డౌన్ అనేది వచ్చింది. ఓకే. సి బ్రేక్ డౌన్ వచ్చింది కాబట్టి ఈ ప్రీవియస్ టైం ఇక్కడికి వెళ్ళే మార్కెట్ లో సెల్లింగ్ వచ్చింది కాబట్టి ఇట్స్ ఏ సప్లై పాయింట్. ఓకే. సప్లై పాయింట్ అంటే ఇట్స్ బేసికలీ కాల్డ్ యాజ్ సెల్లింగ్ పాయింట్. ఓకే. ఇప్పుడు ఇదే సెల్లింగ్ పాయింట్ దగ్గర మార్కెట్ మళ్ళీ వచ్చింది. మళ్ళీ ఇక్కడ ఒక సెల్లింగ్ ఆర్డర్ బ్లాక్ ఏదో ఒకటి ప్రిపేర్ చేస్తే ఇక్కడ మార్కెట్ ఏమవుతుంది అంటే సెల్లింగ్ అనేది వెళ్ళిపోతుంది. యాక్చువల్ గా మార్కెట్ అలా చేయలేదు. సప్లై ఉంది కదా, సప్లై లెవెల్ ని ప్రీవియస్ సప్లై పాయింట్ ని ఒక హ్యూజ్ గ్రీన్ క్యాండిల్ తో అనేది ఇలా బ్రేక్ చేసేసింది. ఇప్పుడు బ్రేక్ చేసింది కదా, ఇమీడియట్ గా బ్రేక్ చేసినందుకు సప్లై ప్రైస్ అనేది డిమాండ్ ప్రైస్ అయిపోతుందా అంటే కాదు. కాదు. ఎందుకంటే ఇప్పుడు ఇప్పుడు ఈ లెవెల్ ఉంది, డిమాండ్ ప్రైస్ కాదు. మళ్ళీ ఈ లెవెల్ ఉంది, మళ్ళీ ఇదే లెవెల్ ఇలా రెడ్ క్యాండిల్ తో బ్రేక్ చేసిందే అనుకోండి, గ్రీన్ క్యాండిల్ తో బ్రేక్ చేసి మళ్ళీ రెడ్ క్యాండిల్ తో బ్రేక్ చేస్తే సప్లై లెవెల్ మళ్ళీ సప్లై లెవెల్ లాగానే పనిచేస్తుంది, డిమాండ్ లెవెల్ లాగా పనిచేయదు. సో ఎప్పుడైనా మార్కెట్ ఆ లెవెల్ ని బ్రేక్ చేస్తే డిమాండ్ ప్రైస్ లెవెల్ అనేది మనకు ఉండదు. అది ఓన్లీ ఒక ప్రైస్ పాయింట్ అనేది డిసైడ్ చేస్తుంది. ఏమని డిసైడ్ చేస్తుంది అంటే ఒక సప్లై జోన్ దగ్గర సెల్లింగ్ పాయింట్ దగ్గర మార్కెట్ సెల్లింగ్ వెళ్ళకుండా సాలిడ్ గ్రీన్ క్యాండిల్ తో వెళ్తుంది అంటే ప్రీవియస్ రెసిస్టెన్స్ లెవెల్ అనేది బ్రేక్ చేసింది. సో బ్రేక్ చేసింది కాబట్టి మార్కెట్ లో ఆ పాయింట్ అనేది ఒక డిమాండ్ పాయింట్ అనేది వస్తుంది అంతే. బట్ ఇట్స్ ఎ డిమాండ్ అని కాదు. ఓకేనా? సో దాని తర్వాత ఏమైంది, మార్కెట్ కొంచెం పైకి వెళ్ళిన తర్వాత బ్రేక్ అయిన తర్వాత ప్రాఫిట్ బుక్ చేసిన తర్వాత మళ్ళీ కిందికి వచ్చింది. ఇక్కడ కిందికి వచ్చింది కదా, 52,639 పాయింట్ దగ్గర మార్కెట్ బయింగ్ ఆర్డర్ బ్లాక్
బయింగ్ నో ఆర్డర్ బ్లాక్, బయింగ్ ఇంప్రాపర్ ఆర్డర్ బ్లాక్, ఆర్ బయింగ్ ఎఫ్ఈజీ బ్రేక్అవుట్ ఆర్డర్ బ్లాక్, ఇవన్నీ ఏమైనా క్రియేట్ చేసిందే అనుకోండి. ఇప్పుడు ఈ పాయింట్ అనేది ప్రీవియస్ సప్లైది లెవెల్ బ్రేక్ చేసింది కాబట్టి ఈ పాయింట్ అనేది డిమాండ్ ప్రైస్ అయిపోతుంది. సో ఫస్ట్ ప్రైస్ డిసైడ్ అవుతుంది లెవెల్ బ్రేక్ అయ్యి ప్రైస్ డిసైడ్ అయిన తర్వాత మార్కెట్ మళ్ళీ ఫాల్ అయ్యి అదే ప్రైస్ పాయింట్ కి వెళ్ళి పైకి వెళ్తది. సో దట్ ఈస్ వాట్ కాల్డ్ డిమాండ్. సప్లై అనేది డిమాండ్ లాగా ఇమీడియట్ గా చేంజ్ కాదు. ఫస్ట్ మనకు హింట్ ఇస్తది, దాని తర్వాత ప్రైస్ దగ్గరికి వచ్చి మార్కెట్ ఆర్డర్ బ్లాక్ ఏదైనా ఆర్డర్ బ్లాక్, ఇంప్రాపర్ ఆర్డర్ బ్లాక్ ఏదైనా ప్రిపేర్ చేస్తేనే బయ్యింగ్. సో ఇలా మార్కెట్ లో సప్లై అండ్ డిమాండ్ మీకు ప్రాపర్ గా తెలిస్తే మీరు బ్యాక్ చూడవలసిన అవసరం లేదు. ఇట్స్ ఈజియెస్ట్ వే టు లెర్న్ ఇన్ స్టాక్ మార్కెట్. ఓకేనా అండి? సో ఇప్పుడు మనం ఏం చేద్దాము అంటే చూద్దాం ఇలా ఎక్కడైనా జరిగిందా అనేది చూద్దాం. ఓకే, ఇక్కడ చూడండి జరిగిందా నేను అంటున్నాను, ఇక్కడ జరిగింది కూడా. మొన్న ఈ డేట్ ఏంటి? 1st April 2026. ఇక్కడ మనము నా టెలిగ్రామ్ ఛానల్లోకి వచ్చేద్దాం. ఓకే, 1st April 2026 కదా. నేను అప్పుడు ఒక ట్రేడ్ తీసుకున్నాను, అది కూడా చూపిస్తాను. 1st April అనేది 1st April 1st April. ఇప్పుడు ఇక్కడ మీరు ట్రేడ్స్ చూస్తే ఫస్ట్ ఒక పి సైడ్ ట్రేడ్. ఓకేనా అండి? ఫస్ట్ ఒక పి సైడ్, దాని తర్వాత మళ్ళీ ఇక్కడ చూడండి ఇది ఏం సైడ్, ఇది అర్థం అవ్వట్లేదు. ఐ థింక్ ఇది పియా సియా తెలియట్లేదు, బట్ ఇది ప్రాఫిట్ జరిగింది. మళ్ళీ చూడండి మళ్ళీ ఒక పి సైడ్, అది ఎండ్ ఆఫ్ ది డే. సెకండ్ ట్రేడ్ ఏదో నేను సిలో తీసుకున్నాను, ఐ థింక్ ఇట్స్ సి. ఇది పి, ఎంట్రీ ట్రేడ్ మిస్ అయింది. రైట్, ఇట్స్ సి. ఓకే, ఇట్స్ సి. ఇదేది 1st April. ఓకే, 1st April లో ఫస్ట్ హాఫ్ అనేది పి ఇప్పుడు చూసారు కదా, సెకండ్ హాఫ్ అనేది సి, థర్డ్ హాఫ్ అనేది మళ్ళీ పిఈ తీసుకున్నాను. ఎందుకు అలా ఫస్ట్ హాఫ్ లో పిఈ తీసుకోవాల్సి వచ్చింది అంటే మార్కెట్ అకార్డింగ్ టు అవర్ ఫస్ట్ క్యాండిల్ అనాలిసిస్ లెవెల్ బ్రేక్ చేయలేదు, దాని తర్వాత సెల్లింగ్ ఆర్డర్ బ్లాక్ ఇచ్చింది, దట్స్ వై పిఈ అనేది తీసుకున్నాం. సెకండ్ ట్రేడ్ సి ఎందుకు తీసుకున్నాము అంటే మార్కెట్ లో ఇక్కడ ఒక బ్రేక్ డౌన్ పాయింట్ ఉంది, ఎందుకంటే అక్కడికి వెళ్ళే మార్కెట్ సప్లై ఇచ్చి ఫాల్ అయిపోయింది కాబట్టి. అలా అని మళ్ళీ ఇంకోటి కూడా ఉందండో, ఇక్కడ కూడా ఉంది. ఓకేనా? బట్ ఫస్ట్ లెవెల్ మార్కెట్ ఏది సపోర్ట్ తీసుకుంటే మనం అది క్యాలిక్యులేట్ చేయాలి. మార్కెట్ ఏం చేసింది, ఈ సప్లై లెవెల్ ని, ఈ సప్లై నేను రాస్తాను ఇక్కడ మీకు బెస్ట్ అర్థం అవుతుంది. సప్లై, ఈ సప్లై లెవెల్ ని మార్కెట్ ఏం చేసింది, సెకండ్ డే ఈ లెవెల్ ని గ్యాప్ అప్ తో బ్రేక్ చేసింది. గ్యాప్ అప్ అంటే పెద్ద గ్రీన్ క్యాండిల్, అది ఇన్విజిబుల్ గ్రీన్ క్యాండిల్ బికాస్ ఆఫ్ ఇట్స్ గ్యాప్ అప్. గ్రీన్ క్యాండిల్ తో బ్రేక్ చేసింది కాబట్టి సప్లై పాయింట్ అనేది మనకు ఒక డిమాండ్ ప్రైస్ అనేది ఇచ్చింది. ఓకే, దీని లోపల మీరు కింది లెవెల్ కూడా క్యాలిక్యులేట్ చేయొచ్చు, పైన లెవెల్ కూడా క్యాలిక్యులేట్ చేయొచ్చు, బట్ నేనైతే పైన లెవెలే క్యాలిక్యులేట్ చేస్తాను. ఓకే, సో ఒక సప్లై లెవెల్ బ్రేక్ చేసి డిమాండ్ పాయింట్ ఇచ్చింది కాబట్టి మార్కెట్ మళ్ళీ ప్రైస్ దగ్గరకు వచ్చి ఆర్డర్ బ్లాక్, నో ఆర్డర్ బ్లాక్, ఇంప్రాపర్, వ్యాలిడ్ ఆర్ ఇన్వాలిడ్ ఏదైనా కానివ్వండి, ఆర్డర్ బ్లాక్ క్రియేట్ చేసిందా అంటే క్రియేట్ చేసింది. ఎలా చేసింది అంటే నో ఆర్డర్ బ్లాక్ క్రియేట్ చేసిందా, బయింగ్ వెళ్ళిపోయింది. మళ్ళీ అదే సప్లై జోన్ దగ్గర ఆర్డర్ బ్లాక్ క్రియేట్ చేసింది, మళ్ళీ పైకి వెళ్ళిపోయింది. అందుకనే సెకండ్ ట్రేడ్ నాది ఇక్కడ సిఈ ఉంది, ఫస్ట్ ట్రేడ్ నాది పిఈ ఉంది, బికాస్ ఆఫ్ మార్కెట్ సెల్లింగ్ కాబట్టి ఫస్ట్ హాఫ్. సెకండ్ హాఫ్ లో మళ్ళీ నేను సిఈ తీసుకున్నాను, మళ్ళీ థర్డ్ హాఫ్ లో నేను మళ్ళీ పిఈ తీసుకున్నాను. పిఈ ఎందుకు తీసుకున్నాను అంటే బికాస్ ఆఫ్ సెల్లింగ్ ఆర్డర్ బ్లాక్. సెల్లింగ్ ఆర్డర్ బ్లాక్ ఎందుకు అంటే రీసెంట్ బ్రేక్ డౌన్ పాయింట్ దగ్గర, సప్లై పాయింట్ దగ్గర బ్రేక్ చేసింది కానీ సస్టైన్ చేయలేదు. దట్స్ వై ఇక్కడ నేను ఏం చేశాను అంటే పిఈ సైడ్ తీసుకున్నాను. సో సింపుల్ గా మీరు కూడా ఇలాగే ట్రేడ్ చేయాలి. ఇప్పుడు ఇక్కడ చూడండి సేమ్ టు సేమ్ ఒక బ్రేక్ డౌన్
సెకండ్ బ్రేక్ డౌన్ పాయింట్, 2 బ్రేక్ డౌన్స్ ఉన్నాయి. 2 బ్రేక్ డౌన్స్ లో ఫస్ట్ బ్రేక్ డౌన్ లోనే మనకు డిమాండ్ ప్రైస్ ఇచ్చి అదే డిమాండ్ ప్రైస్ దగ్గర ఆర్డర్ బ్లాక్ ప్లస్ ఇక్కడ మనకు నో ఆర్డర్ బ్లాక్. సో మార్కెట్ లో ఇలా చాలా ఉంటాయండి లెవెల్స్. మనం ప్రతి ఒక్క లెవెల్ క్యాచ్ చేయాలని ఉండదు, బట్ క్యాచ్ చేయాలి, చూడంగానే మనం గుర్తుపట్టుకోవాలి. ఇట్స్ ఏ సప్లై పాయింట్, హ్యూజ్ గ్రీన్ క్యాండిల్ తో బ్రేక్ చేసింది కాబట్టి నో ఆర్డర్ బ్లాక్ బయ్యింగ్, దాని తర్వాత నో ఆర్డర్ బ్లాక్ బయ్యింగ్ మళ్ళీ వచ్చేసింది. సో సప్లై అనేది బ్రేక్ అవుతే ఒక డిమాండ్ పాయింట్ ఉంటది, ఆ డిమాండ్ పాయింట్ దగ్గరికి మార్కెట్ వచ్చి ఆర్డర్ బ్లాక్ లేకపోతే ఏదైనా ప్రిపేర్ చేసిన బయ్యింగ్ సైడ్ మార్కెట్ మనకు బయ్యింగే కనిపిస్తుంది అండి. ఇది యాక్చువల్ గా ప్రీవియస్ అనాలిసిస్ వీడియోలో ఇండైరెక్ట్ బ్రేక్అవుట్, ఇండైరెక్ట్ బ్రేక్ డౌన్ అని నేర్పించాను. ఎందుకంటే అది బేసిక్. ఇప్పుడు నేను ప్రొఫెషనల్ గా ఎందుకు నేర్పిస్తున్నాను అంటే మీకు డిమాండ్ అండ్ సప్లై ప్రైస్ కూడా తెలిసి ఉండాలి. దీని తర్వాత ప్రైస్ యాక్షన్, దీని తర్వాత వాలటాలిటీ అనేది మనం గ్రాబ్ ఎలా చేయాలి, సైడ్ వే మార్కెట్ అనేది క్యాప్చర్ ఎలా చేయాలి, ప్రతి ఒక్కటి స్టెప్ బై స్టెప్ నేర్పిస్తుంటానండి. బేసిక్ నుంచి మిమ్మల్ని అందరినీ ప్రొఫెషనల్ అయ్యే వరకు నేను కూడా వదిలిపెట్టేలా లేను, బట్ మీరు కూడా రెస్పెక్ట్ ఇవ్వాలి, ఇచ్చి దాన్ని ఫాలో చేయాలి. మీరు ఎంత మంచిగా ఫాలో చేస్తే అంత గేమ్స్ మనకు మార్కెట్ లో ఉంటాయండి. ఓకేనా? బస్ లెర్నింగ్ చేస్తేనే గేమ్స్, లెర్నింగ్ చేయకపోతే గేమ్స్ అనేవి ఉండవు మనకు. సో ఆల్వేస్ ఫోకస్ ఆన్ లెర్నింగ్ దెన్ ఆఫ్టర్ అర్నింగ్ అండి. ఓకేనా? నేను సపోర్ట్ చేస్తాను మీ అందరినీ. ఓకే, మీకు మన అనాలిసిస్ నచ్చినట్లయితే మన వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.